సో నేను ఇక్కడ ధనుర్లగ్నం తీసుకున్నాను. లగ్నాధిపతి వచ్చేసి వ్యయంలో పడిపోయాడు. సో ఇక్కడ ఎదుగుదల అనేది చాలా స్లోగా ఉంటుంది. అలాగే కష్టపడాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. సో ఎప్పుడైతే దుస్థానాల్లో పడితే 6, 8, 12 అని అనుకున్నాం కదా. సో ఇక్కడ దుస్థానాల్లో పడితే లగ్నాధిపతి ఇక్కడ స్లో డెవలప్మెంట్ ఉంటుంది కానీ బాగుంటుంది. అంటే మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి, దశలు చూడాలి, దశనాథులు ఎలా ఉన్నారు చూడాలి. ఇవన్నీ చూసి చెప్పాలి తప్ప ఇక లగ్నాధిపతి వ్యయంలో పడ్డాడు ఇక మీరు జీవితాంతం ఇక కష్టపడాల్సిందే అనేది మాత్రం మనం నిర్ణయించకూడదు. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ లగ్నాధిపతి వచ్చేసి వ్యయంలో పడ్డాడు, కానీ ఇక్కడ పంచమాధిపతి వచ్చేసి లగ్నంలో కూర్చున్నాడు. ఇక్కడ మనం చూసుకోవాలి. అలాగే ఇక్కడ గ్రహాల పరివర్తనం అనేది కూడా ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో కుజుడు గురుడి క్షేత్రంలో, గురుడు కుజుడి క్షేత్రంలో ఉన్నారు, రాశిలో ఉన్నారనమాట. సో గ్రహాల పరివర్తనం జరిగినప్పుడు అంతగా బాధపడాల్సిన అవసరం లేదని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి, అలాగే చెప్పాలన్నమాట. సో ఇక్కడ అలాగే చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దశమాధిపతి చూడాలి ముఖ్యంగా మనం ఇక్కడ. సో దశమాధిపతి వచ్చేసి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, భాగ్యాధిపతి కూడా దశమంలో ఉన్నాడు. అంటే లక్ అనేది కలిసి వస్తుంది, ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, లాభాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ కూడా మనం ఇక్కడ బాగుంది కదా చార్ట్. సో ఇక్కడ అంటే ఒకటే గ్రహం చూసి నిర్ణయించకూడదు అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అందుకని ఏ చార్ట్లో అయినా సరే మిగతా గ్రహాల స్థితిగతులు చూసి చెప్పాలి తప్ప ఏదో 2 గ్రహాలు 3 గ్రహాలు అయిపోయినాయి అని మనం అవి చూసి చెప్పకూడదు, నిర్ణయించుకోకూడదు. అలాగే ఇక్కడ నక్షత్రాధిపతులు కూడా ఎలా ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఒకవేళ గురుడు ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నట్లయితే గురుడు అప్పుడు ఏం చేస్తాడు, బుధుడి యొక్క ఫలితాలను ఇస్తాడు కదా. జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే బుధుడి యొక్క ఫలితాలను ఇస్తాడు. సో అప్పుడు బుధుడు ఎక్కడున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, అంతే కదా. ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఈ విధంగా మనం గమనించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ అష్టమాధిపతి అష్టమ స్థానంలోనే ఉన్నాడు, విపరీత రాజయోగం పట్టింది కదా, విపరీత రాజయోగం. సో చంద్రుంది దశలు వచ్చినప్పుడు, చంద్రమహాదశ వచ్చినప్పుడు, లేదా ఏదైనా బుధుని మహాదశలో చంద్రుని అంతర్దశ ఈ విధంగా వచ్చినప్పుడు కూడా రాజయోగం, విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ధనస్థానాన్ని చూస్తున్నాడు చంద్రుడు, అవునా. సో ఈ విధంగా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ ఆశ్లేష నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు అనుకుందాము. ఆశ్లేష నక్షత్రంలో అప్పుడు ఏంటిది, బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. సో ఈ విధంగా అంటే దశమ స్థానంలో ఉన్నాడంటే ఎదుగుదల బాగుంటుంది, ఉద్యోగ పరంగా కానీ వ్యాపారంగా పరంగా కానీ ధనం వచ్చే అవకాశం ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇవన్నీ చూసి చెప్పాలన్నమాట. దశలు కూడా వచ్చే ఆ దశలు అయిపోతే ఏం చేయలేము, కానీ ఒకవేళ బుధ మహాదశను, చంద్రమహాదశను, గురువుదైన గురువు ఒకవేళ జ్యేష్ఠలో ఉన్నాడు కదా, అప్పుడు బుధ ఫలితాలను ఇస్తాడు, ఈ విధంగా అన్నమాట. సో మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి, అప్పుడే నిర్ణయించాలి. దశలు అంతర్దశలు ఇవన్నీ చూడాలి. నక్షత్రాధిపతులు ఎక్కడున్నారు, ఏ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు గురుడు ఇక్కడ వ్యయంలో పడ్డాడు, కానీ ఇక్కడ వచ్చేసి మిత్రుని క్షేత్రం అయింది, పైగా గ్రహాల పరివర్తనం కూడా జరిగింది. ఇవి రెండు మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే లాభాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, షష్ఠ లాభాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. అంటే రుణాలు లాభ లాభపరంగా వస్తాయన్నమాట, అలాగే తీరుస్తుంటుంటారు. ఈ విధంగా అప్పులు అనేది ఒకవేళ ధనపరంగా బాధపడినట్లయితే రుణాలు దొరుకుతాయి, రుణ రూపంలో
రుణాలు దొరుకుతాయి మంచిగా. కానీ అవి తీర్చేది కూడా ఉంటుంది, ఎందుకంటే లాభాధిపతి లాభస్థానంలోనే ఉన్నాడు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే భాగ్యాధిపతి రవి వచ్చేసి భాగ్య అంటే లక్ అన్నమాట. భాగ్యాధిపతి పూర్వపుణ్య స్థానం, తండ్రి సహకారం కూడా ఉంటుంది ఈ విధంగా అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి మంచిగా ఇక్కడ భాగ్యాధిపతి వచ్చేసి ఎప్పుడైతే దశమంలో ఉంటే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది అని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో, ప్రొఫెషనల్ గ్రోత్ గురించి. అలాగే ఆ, దశమాధిపతి దశమ స్థానంలో ఉండి ఉచ్చస్థితిలో ఉండి భాగ్యాధిపతి తోడైతే, అలాగే లాభాధిపతి లాభస్థానంలో ఉంటే, అష్టమాధిపతి అష్టమంలో ఉంటే విపరీత రాజయోగం. సో ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. ఇదండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా మీరు ఈ కోర్సు నేర్చుకోవాలనుకున్నా నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.